అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఈరోజు ఈ వీడియో ద్వారా అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తానండి. అదేంటంటే ఫైనాన్షియల్ ఇయర్ వైజ్, జీపీ వైజ్, వర్క్ ఐడి వైజ్ అండ్ వర్క్ నేమ్ వైజ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ అంటే ఇంతవరకు కంప్లీటెడ్ కాని వర్క్స్ను ఈ కొత్తగా ఉన్న ఎన్ఐసి రిపోర్ట్స్లో ఎక్కడ ఎలా చూసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానండి. ఎందుకంత ఇంపార్టెన్స్ అని అనుకుంటున్నారా అండి? ప్రజెంటు ఒక గ్రామ పంచాయతీలో ఇన్ ప్రోగ్రెస్ వర్క్స్ 20 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇది అందరికీ తెలుసు. ఒకవేళ అలా ఉంటే మాస్టర్ జనరేషన్ అప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. కానీ ఈ వర్క్స్లో కూడా కొన్ని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అవేంటంటే కన్వర్జెన్స్ వర్క్స్, 90 డేస్ హౌసింగ్ వర్క్స్, ఆల్ ప్లాంటేషన్ వర్క్స్. వీటిని మినహాయించి మిగతా వర్క్లు మనకు 20 కన్నా ఎక్కువ ఉండకూడదండి ఇన్ ప్రోగ్రెస్ వర్క్స్. ఒకవేళ మిగతా వాటిలో కూడా ఏవైనా వర్క్స్ మీకు కంపల్సరీగా కావాలి అనుకుంటే హెడ్ ఆఫీస్ వారికి ఒక లెటర్ పెట్టి మనము వాటిని ఆన్ గోయింగ్ వర్క్స్ కిందకి తెచ్చుకోవచ్చండి. అది ఎలా అంటే దానికి ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఒక కవరింగ్ లెటర్ ద్వారా, ఒక ఎక్సెల్ ఫార్మాట్ ద్వారా ఆ వర్క్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నమోదు చేసి సంబంధిత మండల అధికారి ద్వారా లెటర్ చేసి హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ హెడ్ ఆఫీస్కి పంపిస్తూ పిఓ లాగిన్లో D2 మాడ్యూల్లో మార్క్ అప్రూవ్డ్ వర్క్స్ టు చేంజ్ టు ఆన్ గోయింగ్ అనే ఒక సబ్ మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ని ఓపెన్ చేసి అక్కడ మనకు స్టేటు, డిస్టిక్, బ్లాక్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ పంచాయతీని, వర్క్ కేటగిరీ అండ్ వర్క్ కోడ్ని సెలెక్షన్ చేసుకొని రీజన్ టు చేంజ్ ఫ్రమ్ అప్రూవ్డ్ టు ఆన్ గోయింగ్ అనే ఆప్షన్ మీద తగు వివరణ ఇస్తూ సెండ్ వర్క్ టు డిపిసి అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలండి. ఈ విధంగా కూడా చేసి హెడ్ ఆఫీస్కి పంపిస్తే తర్వాత వాళ్ళు మీకు ఆ వర్క్ను ఆన్ గోయింగ్లోకి తెస్తారు. ఆ వర్క్ను మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా ఒక ప్రాసెస్ అండి. కానీ మన పరిధిలో ఏమైనా చేసేదానికి వీలుందా అనగా మనం ఏమైనా వర్క్లను కంప్లీట్ చేసుకోగలమా అన్నప్పుడు ఈ రిపోర్ట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఆ రిపోర్ట్ ఎక్కడుందో చూపిస్తానండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే NREGA.nic.in వెబ్సైట్ని ఓపెన్ చేయండి. రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్యాప్చా కోడ్ కరెక్ట్గా ఇచ్చి వెరిఫై కోడ్ ఇచ్చి ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్స్ కనపడతాయి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ R6లో వర్క్ ప్రోగ్రెస్లో 6.2 ఇయర్లీ వర్క్ కంప్లీషన్ రేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోండి. మీ బ్లాక్ సెలెక్షన్ చేసుకోండి. ఈ బ్లాక్కు సంబంధించిన జీపీలు కనబడుతూ ఈ రిపోర్ట్ను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పైన మీకు ఫైనాన్షియల్ ఇయర్స్ కనపడతాయండి. తర్వాత నెంబర్ ఆఫ్ వర్క్స్ స్టార్టెడ్, నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్, నాట్ ఎట్ కంప్లీటెడ్, వర్క్ కంప్లీషన్ రేట్ అని ఇయర్ వైజ్ కనపడతాయండి. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉంటూ లాస్ట్ టోటల్ ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనకు వర్క్ ఐడి వైజ్ కావాలండి. ఇక చూడండి, నాట్ ఎట్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ కింద మీరు చూస్తే బ్లూ మార్క్లో ఉంటుందండి. ఆ జీపీకి సంబంధించిన ఇయర్ వైజ్ మనం ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఉన్న ఒక నంబర్ మీద అంటే మీన్స్ వర్క్స్ మీద నేను క్లిక్ ఇస్తాను. ఇక్కడ చూడండి, వర్క్ స్టేటస్ అనండి, చూడండి వర్క్ నేమ్ అండి, వర్క్ కోడ్ అని ఉంటుంది. వర్క్ స్టేటస్ ఆన్ గోయింగ్ మనం సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏజెన్సీ కేటగిరీ, వర్క్ కేటగిరీ, ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత, ఎక్స్పెండిచర్ కాస్ట్ ఎంత. ఈ విధంగా మనకు ఈ రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ అన్నీ లభిస్తాయండి. ఈ వర్క్ ఐడీలో ఏదైనా వర్క్ ఇప్పుడు మీరు కంప్లీట్ చేయదలుచుకుంటే కంప్లీషన్కు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సమకూర్చుకొని ఆ వర్క్ను మీరు కంప్లీట్ చేసుకోవచ్చండి. ఓకేనండి? ఈ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ వైజ్, జీపీ వైజ్, వర్క్ ఐడి అండ్ వర్క్ నేమ్ వైజ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ వర్క్స్ లిస్టు చూసుకోవడం జరుగుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ రిపోర్ట్స్ ముందుగా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూచనలు, సలహాలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.